వచ్చే 15వ తారీఖున ఉదయం 8:16 మా ఆదిత్య తులసిల నిశ్చితార్థం నిశ్చయించాను. ఇన్నాళ్ళు అంతో ఇంతో బావతో నా పెళ్లి జరుగుతుందన్న చిన్న ఆశ ఉండేది. ఇప్పుడు కాదన్నా డౌట్ వచ్చినా ఊరేసుకుని చావాలనో మంగళగిరి వెళ్ళిపోవాలనో అనుకునేదాన్ని. నువ్వేమో నేనున్నా నీకేం భయమే అని హామీ ఇస్తే అటు చావు ఇటు ప్రయాణం వాయిదా వేసుకునేదాన్ని. మావయ్య కూడా మన జట్టే అని నేను ఆగేదాన్ని. ఇప్పుడు మావయ్య పెళ్లి డేట్ ఫిక్స్ చేశాడు. ఇంకా నేనే ఆశతో బతకాలత్తయ్యా. బావేమో దాని సొత్తు అయిపోయాడు. నా బతుకు సత్తి రూపాయి అయిపోయింది. నవ్వుల పాలవటం తప్ప ఇంకా నాకు మిగిలేదేముంది అత్తయ్యా? నువ్వైనా చెప్పొచ్చు కదా అత్తయ్యా. నువ్వేమంటావే నాయనమ్మా? ఆ శోకాలంటే ఆపు ముందు. బయటకు వినపడితే జనం మరోలా అనుకుంటారు. ఏడు పాపినా ఇంకే ఉందత్తయ్యా. అయిపోయింది. నా జీవితం సర్వనాశనం అయిపోయింది కదా. అబ్బా లక్ష్మి ఊరుకోవే. బావగారు డేట్ చెప్పారే కానీ ఆయన చెప్పినట్టుగా పెళ్ళైపోలేదు కదా. ఆయన అక్క ఆయన చెప్పినట్టుగా చేస్తుందా ఏంటి? ఈ మాటలు నమ్మే ఇది నాళ్ళు ఆగింది. ప్రసాద్ పూనుకున్నాక మనం మాత్రం ఏం చేయగలమే తల్లి. ఇంతకాలం దోషం ముడిపడి అవ్వట్లేదు అనుకున్నాం, కానీ మనుషులే కాకుండా చేస్తున్నారని ఊహించలేదే దుర్గా. దోషం తొలగుతుందని చివరికి గాడిదని కూడా చేసుకున్నాను. నా తలరాత మారలేదత్తయ్యా. నేను మళ్ళీ మంగళగిరి ఏ మొహం పెట్టుకుని వెళ్ళను. గాడిదతో పెళ్ళేమో గాని నా బతుకు గాడి తప్పిపోయింది కదా. ఇలా కాదు కానీ ఇద్దరు కలిసి బయట అరుగు మీద కూర్చుని ఏడవండి. బయట అరుగుల మీద ఎందుకు? జనం అందరికీ తెలియటానికి, దేవుడికి బాగా కనిపించటానికి. అవతల సత్యవతి చెప్తుంది కదా ఆయన ఫిక్స్ చేయగానే అవుతుందా అని. వినకుండా శోకాలు తీస్తున్నారుగా. ఇంకా ఆశ ఉందంటావా అత్తయ్యా? ఆయన ఏమన్నా దేవుడా అనగానే జరిగిపోవడానికి? మళ్ళాగా మనిషే కదా. ఆయన ముందు డేట్ ఫిక్స్ చేసింది నేనే కదా. దాన్ని మర్చిపోయి వెనకాల ఫలానా డేట్ అని ఆయన అనగానే వీళ్ళు నమ్మి ఏడ్చేయడమేనా? అంటే బావకి తులసికి పెళ్లి కాదంటావా అత్తయ్యా? బా అనే కదా అర్థం. మాటిచ్చింది దుర్గక్క. ముందు అది గుర్తుంచుకోండి మీరిద్దరం. అన్నీ గుర్తున్నాయే సత్యాలు? గుర్తున్నాయి కదా. అయితే ఏడవటం ఎందుకు? ఎవరి ప్రయత్నం వాళ్ళదే అన్నారుగా. పైగా నేను అట్టు రాను అని చెప్పారు కదా. ఇంకా ఎందుకు భయం? అంతేనంటావా? గెలుపు నీదేనంటావా? ముమ్మాటికి నాదే. వాడితో 3 ముళ్ళు వేయించేది నీ మెళ్ళోనే. ఏడవటం కాదే, కాస్త నాకు సహకరించండి. అలాగే అత్తయ్యా. నువ్వేం చేయమంటే అదే, ఎలా నడుచుకోమంటే అలానే. మా తరపు నుంచి ఫుల్ కోఆపరేషన్. అయితే ముందు ఏడుపులు ఆపండి. సరే అత్తయ్యా, పద నాన్నమ్మా, మొహం కడుక్కొని వద్దాం. అయ్యో, అసలైన వాడని మర్చిపోయాం సత్యవతి. ఇంకో వాయన ఇవ్వు, ప్రియాకివ్వాలి. ఏంటమ్మగారు? పొద్దున్న నీకు పెట్టిన చీరుందిగా, అది కాస్త పట్టుకునిరా.
ఎందుకు ప్రియా అంత భారంగా చూస్తున్నావు? దాన్ని చూసినప్పుడల్లా బాధపడ్డానికా, అవమానం తలుచుకొని కుమిలిపోవడానికా? దీన్ని ఎవరికైనా ఇచ్చేసి వస్తాను, లేకపోతే నీకు పిలవకుండానే దుఃఖం వచ్చేస్తుంది. ఇంక దీన్ని చూస్తూ కొంగు తడుపుకుంటూనే ఉంటావు. తులసి, దీన్ని అలా ఇవ్వకూడదు. ఏం కాదు, ఇవ్వు ప్రియా. ఆగవే, ఆగు. అవతల పారేయడానికి వెళ్తున్నావా? అవమానానికి దూరంగా ఉందామని తీసుకువెళ్తున్నాను మామయ్య. జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తూ సన్మానం చేత పట్టుకొచ్చానమ్మా. లేదన్నయ్య, నేను వద్దంటున్నాను. పసుపు కుంకుమని చెప్తున్నా వింటూ లేదది. కంటతడి కట్నాలు ఎలా అవుతాయి? తన నిర్ణయం మంచిదే గాని అది పుట్టింటి చీర. నువ్వు చెప్పింది కరెక్టే గాని మామయ్య, ఇది తనకి దుఃఖం తెప్పిస్తుంది. అలా జరగకూడదనే నేను పట్టుచీర తీసుకొచ్చానమ్మా. ప్రియా, మీ వదిన చేసిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను. అదేంటన్నయ్య, నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి? తప్పు జరిగింది నీ విషయంలో, ఒప్పుకోవడం తప్పేం కదమ్మా. ఇదిగో ప్రియా, నిలబెట్టి మాట్లాడమేనా, కూర్చోబెట్టి కాఫీ ఏమైనా ఇచ్చేదుందా? నువ్వు మరేను కాఫీ కూడా ఇవ్వకుండా పంపిస్తానా? కూర్చో అన్నయ్య. మామయ్య కాఫీ కూడా తాగకుండా వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. అప్పుడు వేరు ఇప్పుడు వేరు, తాగే వెళ్తాను, ఓకేనా? మామయ్య, నువ్వెంతో మంది కరుడు కట్టిన నేరస్తుల్ని లొంగదీసావు, బాంబుల్ని ల్యాండ్ మైన్స్ ని పేలకుండా చేసావు కదా. అన్ని చేసిన నువ్వు దుర్గమ్మని కంట్రోల్ చేయలేకపోతున్నావేంటి? తనతో మా పెళ్లి చేస్తానన్న ఛాలెంజ్ ని గెలవలేవా? ఏంటే మా అన్నయ్యని రెచ్చగొడుతున్నావు? నేనేం రెచ్చగొట్టడం లేదు. ప్రపంచాన్ని గెలిచినోడివి భార్యని గెలవలేవా అని కాన్ఫిడెన్స్ పెంచుతున్నాను. ఇది చాలా తెలివిగా మాట్లాడుతుంది ప్రియా. మీ బ్లడ్ గ్రూపే కదా మామయ్య. కూతురువి అన్న విషయం ఎప్పుడు తెలుస్తుందో? బ్లడ్ గ్రూప్ ఏంటే? నువ్వు అన్నయ్య కన్న కూతురువే. ఏంటి సైలెంట్ అయిపోయారు? ఏం లేదు, కాఫీని ఆస్వాదిస్తున్నా. ఎలా ఉంది? నా చెల్లెలు చేసిన కాఫీ కదా, సూపర్గా ఉంది. అవును తులసి, గెలవలేదా అని అడుగుతున్నావు. ఏ గెలుస్తాననే నమ్మకం నీకు లేదా? భలే వాడివే మామయ్య. ఎందుకు లేదు? నమ్మకం ఫుల్గా ఉంది. నేను వాడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మరి ఉంటే ఆ ప్రశ్న ఎందుకేసావు? నీకు కాన్ఫిడెన్స్ పెంచడానికి అలా చెప్పాను. మీరు ఓ మాట మీ చెల్లెలకి చెప్పి పిలవగానే పలికి ఆవిడ గారి కన్నీళ్లు ఆగిపోయేలా గట్టిగా చెప్పి వెళ్ళండి మామయ్య. అమ్మ ప్రియా, నువ్వు మనసులో ఎటువంటి అనుమానాలు పెట్టుకోకు. వీళ్ళ పెళ్లి చేసే బాధ్యత నాదే. చాలుగా? ఇంకా ఏమైనా అనుమానాలున్నాయా? నాకేం అనుమానాలు లేవు. ఇదిగో మళ్ళీ ఏడ్చినట్టు కనపడు, అప్పుడు చెప్తా నీ సంగతి. నా ముందే నా చెల్లెల్ని నీ సంగతి చెప్తాను బెదిరిస్తున్నావు? నేనేం బెదిరించడం లేదు మామయ్య. అలా బుద్ధిగా ఉండు. ప్రియా, వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య. అమ్మా వెళ్ళొస్తాను రా. బాయ్ మామయ్య. ఏంటిది? నేను అంత పెద్ద డెసిషన్ చెప్తే, పెళ్లి పలానా రోజు అని ఫిక్స్ చేసి మరీ అనౌన్స్ చేస్తే దుర్గ ఇంత సైలెంట్గా ఉంది. వెంకటలక్ష్మి అత్తయ్య కూడా ఏం మాట్లాడడం లేదు. దుర్గ సైలెంట్ రియాక్షన్కి కారణం ఏమై ఉంటుంది? నా నోటీస్కి రాకుండా ఏమైనా ప్లాన్ చేస్తుందా? అదిగో వచ్చేసారు. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. కూర్చోండి. కూర్చో. కొత్త మోడల్స్ అన్ని తెచ్చారా? తెచ్చావమ్మా. ఈ రోజు వరకు వచ్చిన మొత్తం ఫ్యాషన్ డిజైన్స్ తెచ్చావమ్మా.
ఇది ఎలా ఉంది? చాలా బాగుంది. అమ్మా, ఇది ఉదయమే మార్కెట్లోకి వచ్చిన కొత్త డిజైనర్ పీస్. అలాగా? మా స్టేటస్ కి తగ్గట్టుగా ఉంటుంది. ఎంత బాగుందో. ఇదిగో పిన్ని, ఇది చూడు ఎంత బాగుందో. లక్ష్మి, ఇది పెట్టుకుని చూడవే. నగలు ఆర్డర్ చేస్తుందన్నమాట. మీ మాట మీదే, నా ప్రయత్నం నాదే అని ప్రొసీడ్ అవుతుందన్నమాట. నాతో శుద్ధ అనవసరం అనుకుందా? ఎలా చేస్తాడో చూస్తానా అంటాడు, కానీ నన్ను కాదంటాడా అన్న ధీమానా? తన ప్రయత్నం తను చేస్తే నేను నా ప్రయత్నం విరమించుకుంటానా? చూద్దాం. అత్తయ్యా, లక్ష్మి బ్రహ్మాండంగా ఉంది. చాలా బాగుంది. ఏ ఇది చూడవే, మన స్టేటస్ కి తగ్గట్టుగా ఉంటుంది. మళ్ళీ ఈ రోజుల్లో కాసుల పేరు ఫ్యాషన్ అయ్యిందే. మరే వడ్డాణాలు కూడా. అందుకేగా మొత్తం 7 వారాల నగలు వడ్డాణాలు కూడా తీసుకునేది. ఇదిగో సేటు గారు, ఈ సెట్ మొత్తం కావాలి. అలాగేనమ్మా. పెళ్లికి 3 రోజుల ముందరే తెచ్చివ్వాలి. పెళ్లి కూతుర్ని ఈ నగలు పెట్టే అలంకరించాలి. మీరు చెప్పిన దానికన్నా ఒక రోజు ముందే మీకు తెచ్చిచ్చేస్తాను. లక్ష్మి, ఈ సెట్ అంతా ఒక ఫోటో తీసుకోవే, తర్వాత తేడా రాకుండా ఉంటుంది. సత్యవతి, నువ్వు కూడా ఫోటో తీవే. ఏంటండి, నగల వంక కనీసం చూడటమే చూడటలేదు? ఒకసారి చూసి ఎలా ఉన్నాయి చెప్పచ్చుగా. నీ సెలక్షన్ కింటి దుర్గా, నువ్వు ఏదైనా ఫస్ట్ క్లాస్గా చేస్తావు. దర్జా దర్పం నీ సెలక్షన్లోనే ఉంటుంది. అమ్మా, ఇక మేము బయలుదేరుతాం. అలాగే. చూడు, అన్నీ సర్ది. సేట్ గారు, చెప్పండి సార్. యాజ్ ఇట్ ఈస్ ఇలాంటివే ఇంకో సెట్ రెడీ చేసి వీళ్ళకిచ్చే రోజే నాకు తెచ్చిపెట్టండి. ఎందుకు సార్? పెళ్లి కూతురికి మీరు ఒక సెట్టు, అమ్మగారు ఒక సెట్టు సెపరేట్గా ఇస్తున్నారా? పెళ్లి కూతురు వేరయ్యా, నువ్వు చేసి తీసుకురా. అడ్వాన్స్ ఏమైనా ఇవ్వాలా? అవసరం లేదు సార్, అలాగే తెచ్చిస్తాం. వెళ్ళొస్తాం సార్. ఏంటినా అస్సలు తగ్గటం లేదు. అన్నంత పని చేస్తారా ఏంటి? ఏనాడు ఈయన ఇలా నా మీద పంతం పట్టలేదు, ఇంత పట్టుదలగా ఉండలేదు. ఒకవేళ మాట అన్నా తర్వాత కాస్త మెత్తబడేవారు. ఈసారేంటి ఈయనంత మొండి పట్టుగా ఉన్నారు? ఏదో ఒకటి చేసి పట్టు సడలించాలి, లేకపోతే పందిట్లో అంతా రచ్చరచ్చ అవుతుంది. కూరగాయలమ్మా కూరగాయలు, కూరగాయలమ్మా కూరగాయలు, కూరగాయలమ్మా కూరగాయలు. కూరగాయలు ఇట్రా. దీన్ని ఒకసారి గిల్లాలి. అత్తయ్య కూడా ఇక్కడే ఉంది. ఎవన్నా అంటే 4 మొట్టికాయలు వేస్తుంది. అంతేగా? ఇలారా. అత్తయ్యా, అత్తయ్యా,
ఈ పేటంతా నువ్వు నిన్న పేరెంటాలకు వచ్చిన వాళ్ళకి పెట్టిన పట్టు చీరల గురించే మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారే? చీరలు చాలా బాగున్నాయని, దుర్గమ్మ చాలా రిచ్ చీరలు పెట్టిందని, నీది పెద్ద మనసని, గొప్ప మనసని, మంచి మనసని తెగ పొగిడేస్తున్నారు తెలుసా? ఏమోనే, వచ్చిన వాళ్ళందరికీ పెట్టావు. తీరా ప్రియా వంతు వచ్చేసరికి చీరలైపోయాయి. ఎవరి అదృష్టం వాడది. అదృష్టాన్ని బట్టే జరుగుతుంది అంటారు పిన్ని. ఏంటోనే, ఆడపడుచు దగ్గరకు వచ్చేసరికి చీరలైపోవడం వాళ్ళ దురదృష్టమే. నేను చెప్తున్నాను కదా పిన్ని, ఏదైనా దక్కాలంటే అదృష్టం ఉండాలి అని. వాళ్ళ స్థాయికి తగ్గట్టే పెట్టావత్తయ్య నువ్వు. ఎవరికేది దక్కాలో అదే దక్కుతుంది. అయినా వాళ్ళ అలగా స్థాయికి దక్కాల్సిన చీరే వాళ్ళకి దక్కింది. పట్టు చీరలు అందుకునే స్థాయి స్తోమత వాళ్ళకు ఉందా ఏంటి? ఫీల్ అవ్వాల్సిన పని అస్సలు లేదు. ఓసే వెంకటలక్ష్మి, ఈ ముగ్గు గిన్నె ఇక్కడి నుంచి విసిరితే 32 పళ్ళు రాలిపోతాయి. ఎవరి అలగజనం? పూజకు పిలిచి అవమానించే బుద్ధి లేని వాళ్ళు అలగజనం. ఎవరినే బుద్ధి లేని వాళ్ళు అంటున్నా? ఆ మాటలు అది మాట్లాడుతున్నప్పుడు దాని నోరు మోయించలేకపోయావా? అది మమ్మల్ని ఉద్దేశించి అలగజనం అంటే పడ్డానికి మాకేం పౌరుషం లేదా? ఆయన మా అమ్మ చెప్పింది కదా, చీర పసుపు కుంకుమలకి విలువ కట్టలేదు అని. యువతల వాళ్ళని బాధ పెట్టి మీరు సంతోషపడొచ్చేమో కానీ మేము మిమ్మల్ని బాధ పెట్టి మేం బాధపడదలుచుకోలేదు. అయినా ఎప్పుడు నన్నే తప్పు పడతావు గాని పక్క నుండి పళ్ళెకిలిస్తూ పిచ్చి పిచ్చి కూతులు కూస్తుందే, దాన్ని తప్పు పట్టలేవా? దానికి బుద్ధి చెప్పలేవా? నేనేదో అన్నానని ఏ అని నా మీదకి లేస్తున్నావేంటి? మా అత్తయ్యని అలగజనం అంటావా? నేనేదైనా అంటే డైరెక్ట్ గా నన్ను అనాలి, అంతేకాని మా అత్తయ్యని అలగజనం అనడం ఏంటి? నువ్వు ముందు మా అమ్మని ఎందుకన్నావే? నాకు మా అమ్మ ఎంతో, నీకు దుర్గమ్మ కూడా అంతే కదా. నువ్వు మా అమ్మని గౌరవించినప్పుడు నేను దుర్గమ్మని ఎందుకు గౌరవిస్తానే? నువ్వు మా జోలికి వచ్చిన తర్వాతే నేను మిమ్మల్ని అనాల్సి వచ్చింది. నీ దారి నువ్వు కూరగాయలు కొనుక్కొని వెళ్తే నిన్ను అనాల్సిన అవసరం నాకే ఉందే? ముగ్గు వేసుకుంటున్న నాకు వినబడాలని గట్టిగా అలగజనం అంటావా? అందుకేనే నేను అంది. మిమ్మల్ని ఏం అవమానించాలని పిలవలేదు మా అత్తయ్య. మాటలు అన్నదని, చావు వరకు వెళ్ళిందని మదన పడి జాలి పడి పూజకు పిలిచిన గొప్ప మనిషి మా అత్తయ్య. అలాంటి మనిషిని అలగజనం అంటావా? కళ్ళు పోతాయి. ముందు అన్న వాళ్ళ కళ్ళు పోయాకే నా కళ్ళు పోతాయి. ఎప్పుడు పోతావా అని ఎదురు చూసే వాళ్ళు జాలి పడ్డారంట, జాలి. నీకే కాదే నాలుక, నాకు ఉంది. నువ్వు జారితే నేను జారుతాను, నువ్వు మూతి తిప్పితే నేను కూడా తిప్పుతాను మూతి. నువ్వు తిడితే నేను కూడా తిడతా, నువ్వు మొడితే నేను మొడతా. ఇదిగో, నేను మొడితే మామూలుగా ఉండదు, మాడు 2 ముక్కలైపోతుంది, జాగ్రత్త. ఏ లక్ష్మి, పొద్దున్నే దాంతో ఎందుకే నీకు? ఊరుకో. అదేదో నోరు జారక ముందనాలి. నోరు జారాక ఏదో మొహమాటానికో మెహర్బానికో ఆగవే ఊరుకోవే అంటూ వెనక నుంచి దాన్ని గిల్లుతున్నారా ఇంకా అనమని? మాకు అలాంటి బుద్ధులేవీ లేవు. ఉందో లేదో దాని వాగుడు చూస్తేనే తెలుస్తుందిలే. మీ అండ, మీ సపోర్టు ఆ దుర్గమ్మ నా వెనక ఉందిలే అన్న అహంకారంతోనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అది ఇక్కడికి వచ్చిన కొత్తలో దిక్కులు చూసుకుంటూ పిచ్చి మొహం వేసుకుని ఉండేది. ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని అనే అహంకారం పొగరు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు కదా కారణం. మీ సపోర్ట్ లేదా? మిమ్మల్ని చూసుకునే కదా ఇది ఇంతలా రెచ్చిపోతుంది. ఏంటే నోటికొచ్చినట్టు వాగుతున్నా? నువ్వు ఏమైనా అనొచ్చు,
కానీ అది ఎదురు సమాధానం చెప్తే నా సపోర్ట్ ఉంది అందుకే రెచ్చిపోతుంది అని నిందలు వేస్తున్నావా? నిందలేంటి దుర్గమ్మ, ఉన్న మాటే అంటున్నాను. ఏంటి ఉన్నమాట? ఇలాగే నువ్వు నోటికొచ్చింది మాట్లాడినప్పుడు నీ వెనక మీ అమ్మ ఉంది, మీ నాన్నున్నాడు, మీ మావయ్య ఉన్నాడని నేను అన్నానా? నేనేం అనవసరంగా రెచ్చిపోలేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో దుర్గమ్మ, నన్ను గిల్లకపోతే నేను అనను, నా జోలికి రాకపోతే నేనెవరి జోలికి వెళ్ళను.